నమ శివాయ. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి ఏ రోజున జరుపుకోవాలి, ఎప్పుడు వస్తుంది, తిథి నక్షత్రము, ఇంకా ఉపవాసము ఏ రోజున ఉండాలి, జాగరణ, లింగోద్భవ, నిశ్చిత కాల పూజా సమయము, పూజ చేసుకునేటటువంటి 4 జాముల సమయాలు, ఆ సమయాలు ఏమిటి, ఉపవాసం విరమణ అంటే జాగరణ విరమించే ఎప్పుడు చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ముఖ్యంగా ఈ 4 జాములు అంటారు కదా, 4 జాములు ఏమిటి, అసలు విశిష్టత, ఇంకా నియమాలు, ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మహాశివరాత్రి పర్వదినం అంటేనే మనకి ప్రత్యేక విశిష్టత ఉన్నదండి. ప్రతి సంవత్సరము కూడా చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు వచ్చే మనకి చతుర్దశి రోజున మనము మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటాము. మనకి ఇది మార్చి ఫిబ్రవరి మాసాలలో వస్తూ ఉంటుందండి. రోజే రాత్రి సమయంలో ఆ పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన రోజుగా ఈరోజు రాత్రి ఆ పరమేశ్వరుడు తాండవం చేస్తాడని, శివపార్వతుల కళ్యాణము కూడా ఈ రోజే జరిగిందని చెప్పి మన పురాణాల్లో ఉందండి. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకొని శివనామ స్మరణలతోటి గడిపినట్లయితే మనకి శరీరంలో అనేక మార్పులతోటి అంటే తేజస్సు పెరుగుతుందని, పాపాలు తొలగిపోతాయని, శాంతి లభించి విశేష ఫలితాలు కలిగే ఆ పరమేశ్వరుని అనుగ్రహం శీఘ్రమే కలుగుతుందని ఒక విశ్వాసం అండి. ఈరోజు మనకి తెలిసిందే, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కొంచెం నీళ్లు సమర్పించిన, లేదంటే బిల్వపత్రాలతోటి అభిషేకము పూజ చేసిన, ఓం నమ శివాయ అని స్మరించిన, పంచామృతాలతోటి రుద్రాభిషేకాలు చేసిన ఆయన అనుగ్రహం మనకి ఎప్పటికీ వెన్నంటే ఉంటుందండి. అందులో ఈరోజు చేసేటటువంటి 4 జాములు ఉంటాయి కదండి, ఆ 4 జాములలో చేసేటటువంటి చిన్న పూజ అయినా, అభిషేకమైనా, స్మరణ అయినా సరే మనకి అపార ఫలితం కలుగుతుందండి. 4 జాములు ఏమిటి అంటే, సూర్యాస్తమయం నుండి అంటే మనకి సాయంత్రం 6 గంటల నుంచి, ఇప్పుడు ఈ 2026వ సంవత్సరంలో మనకి 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 16వ తేదీ సోమవారం రోజు ఉదయం సూర్యోదయము 6 వరకు ఉండే సమయము చాలా పవిత్రమైనది. ఈ సమయాన్నే 4 జాములు అంటారు. అసలు జాము అంటే 3 గంటలు అని అర్థం అండి. ఈ 3 గంటలు, ప్రతి 3 గంటలకు ఉండే సమయాన్నే 4 జాములుగా అంటారు. అందుకే ఈ సమయాలలో మనకి కొంచెం నీరు సమర్పించి కొంచెం సేపు పూజ చేసినా సరే, అందులో అర్ధరాత్రి సమయంలో స్వామివారు ఉద్భవించిన సమయం అంటే నిశ్చితకాల పూజా సమయంలో చేస్తే ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయండి. ఈ సమయాల్లో మనం ఏ చిన్నది చేసినా కూడా అపార ఫలితం కలుగుతుంది. అంత విశేషమైన 2026వ సంవత్సరంలో మహాపర్వదినమైన మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందంటే, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము మాఘమాసము ఫిబ్రవరి నెలలో 15వ తేదీ ఆదివారం రోజున మనకి మహాశివరాత్రి పర్వదినం వస్తుందండి. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. అయితే మనము ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి రోజున మనము మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటాము. ఈ చతుర్దశి తిథి మనకి 15వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 4:45 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 5:31 వరకు ఉంటుందండి. మనకి శివరాత్రి అంటేనే రాత్రి పేరులోనే ఉందండి. రాత్రి సమయంలో మనకి చతుర్దశి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనము మహాశివరాత్రి పర్వదినము జరుపుకుంటామండి. మనకి చతుర్దశి తిథి 15వ తేదీ సాయంత్రం ఉంది. మనకి ఈ రాత్రి సమయంలో మనకి ఆ పరమేశ్వరుడు లింగోద్భవంలో ఆవిర్భవించింది ఆ సమయంలోనే అని, ఈరోజు 12 గంటల సమయంలో ఆ పరమేశ్వరుడు మనకి తాండవం చేసే రోజు అని, శివపార్వతుల వివాహం జరిగింది కూడా ఈ రోజే అని అన్ని విశిష్టతలు ఉన్నాయండి ఈరోజు. అందుకే మనము ఫిబ్రవరి నెలలో 15వ తేదీ రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉన్న రోజు జరుపుకుంటాం. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ మనకి మహాశివరాత్రి పర్వదినము వస్తుందండి. ఈరోజే మనకి మాస శివరాత్రి కూడా. ఎంతో విశేషమైన ఈ శివరాత్రి పర్వదినం రోజు మనకి నిశిత కాల పూజా సమయం అంటే లింగోద్భవ పూజా సమయము ఎప్పుడు అంటే
2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు రాత్రి 11:55 నుంచి మనకి అర్ధరాత్రి 12:56 లోపల అండి. ఈ సమయము చాలా విశేషమైన సమయము. ఈ సమయంలో చేసేటటువంటి ఏ చిన్నదైనా సరే మనకి అపార ఫలితాలని కలగజేస్తుంది. 4 జాముల సమయాలు ఏమేమిటి అంటే మనకి 2026వ సంవత్సరము మహాశివరాత్రి రోజు మనకి మొదటి జాము వచ్చేసి 15వ తేదీ ఫిబ్రవరి 15 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల అండి. ఇక రెండవ జాము వచ్చేసి 15వ తేదీ ఫిబ్రవరి 15 ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 12 గంటల లోపల. మూడవ జాము వచ్చేసి మనకి ఫిబ్రవరి 15 ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారితే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు అండి. ఈ సమయాన్నే లింగోద్భవ సమయం అని కూడా అంటాము. ఇక 4వ జాము ఫిబ్రవరి 16 సోమవారము తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయము అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయము 6 గంటల వరకు అండి. ఇవండి మనకి 4 జాముల సమయాలు. ఆ పరమేశ్వరుడికి ప్రదోష సమయంలో పూజ అంటే చాలా ప్రీతండి. ప్రదోష సమయము వచ్చేసి మనకి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 లోపల. ఉపవాసము మరియు జాగరణ మనకి మొదలుపెట్టి విరమించవలసిన సమయము వచ్చేసి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరలా ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజు ఉదయము 6 గంటల వరకు అండి తప్పకుండా ఉండాల్సిన సమయము. ఇక ఉపవాసము కానీ జాగరణ కానీ విరమించవలసిన సమయము వచ్చేసి ఉపవాసం కానీ జాగరణ కానీ విరమించవలసిన సమయము ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయము 6 గంటల నుంచి మనకి మధ్యాహ్నము 3:10 లోపల విరమించుకోవచ్చండి. ఉపవాసం ఉన్నాము, జాగరణ చేసాము, మేల్కొని సినిమాలు చూద్దాము ఇట్లా కాదండి. జాగరణ ఉండి అభిషేకాల్లో పాల్గొంటాం. గుడుల్లో మనకి ఈ సమయాల అన్నిటిలో కూడా మనకి అక్కడ విశేష పూజలు, అభిషేకాలు, శివనామ స్మరణలతోటి మారుమోగిపోతూ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చొని జాగరణ చేసి వీక్షించినా కూడా విశేష ఫలితము. మనం ఇంట్లో కూడా ఆ సమయాలలో దీపం వెలిగించిన, చిన్న నీరు సమర్పించినా కూడా విశేష ఫలితాలు ఫ్రెండ్స్. ఇంత విశేషమైన శివరాత్రి పర్వదినం మనకి ఏ రోజున వచ్చింది ఏమిటి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ముందుగా మనకి ముఖ్యంగా బోలాశంకరునికి మనస్ఫూర్తిగా భక్తితో చేయడం అనేదే ముఖ్యమండి. భక్తితో చేసుకొని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.